నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధం. ప్రమాణ స్వీకారానికి తరలి రానున్న వీఐపీలు. కాసేపట్లో సీఎల్పీ సమావేశం. సీఎం ఎవరన్నది తేల్చనున్న హైకమాండ్. గవర్నర్ తమిళిసైని కలవనున్న సీఈఓ. శాసనసభ ఎన్నికలపై నివేదిక ఇవ్వనున్న వికాస్ రాజ్. తెలంగాణ డీజీపీగా రవి గుప్తా. అంజనీ కుమార్పై వేటు నేపథ్యంలో కీలక నియామకం. తుపాను పరిస్థితులపై ఏపీ సీఎం సమీక్ష. అధికారులకు కీలక ఆదేశాలిచ్చిన జగన్. రైట్కి బులెటిన్ డీటెయిల్స్ చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. 10 ఏళ్లుగా తెలంగాణలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ పాలన పట్ల విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్నే ప్రత్యామ్నాయంగా చూశారు. ప్రభుత్వ వ్యతిరేకత, పథకాలు అమలులో భారీ అవినీతి, నీళ్లు, నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఉపాధి కల్పనలో దారుణ వైఫల్యం వల్ల విద్యావంతులైన నిరుద్యోగుల్లో పేలుబిక్కిన ఆగ్రహం, బీఆర్ఎస్ పాలనకు స్వస్తి పలకాలన్న ప్రజల కృతజ్ఞాత్యం, ఇలా ఎన్నో అంశాలు కాంగ్రెస్ను విజయపదంలో నిలిపాయి. రెండు 2014లో నరేంద్ర మోదీ ప్రభంజనంతో దేశంలో పలు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఈ 10 ఏళ్లలో మళ్లీ పుంజుకుని క్రమంగా బలపడుతూ వచ్చింది. వరుసగా 2 పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ సంస్థాగతంగా పటిష్టమైంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి సోనియా గాంధీ తప్పుకోవడమే కాక రాహుల్ కానీ, ప్రియాంక గాంధీ వాద్రా కానీ పోటీ చేయకుండా దూరంగా ఉండడం, ఏఐసీసీ అధ్యక్షుడుగా దళితుడైన మల్లికార్జున ఖర్గే ఎన్నిక కావడంతో కాంగ్రెస్కు కుటుంబ పార్టీ అనే అపప్రద తొలగిపోయింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ను ప్రజలకు దగ్గర చేసింది. కేంద్రంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాల పట్ల ప్రజాగ్రహం కాంగ్రెస్కు కలిసి వచ్చింది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వెల్లువెత్తిన వ్యతిరేకత కాంగ్రెస్ విజయానికి మొదటి మెట్టు. సోనియా గాంధీ ప్రత్యేక కృషి వల్లనే తెలంగాణ సాకారమైందన్నది నిజం. ఆ భావన అంతర్గతంగా తెలంగాణ ప్రజానీకంలో ఉంది. 2 సార్లు వరుసగా ఓడిపోవడంతో కాంగ్రెస్ పట్ల సానుభూతి కూడా ఓ ప్లస్ పాయింట్ అయింది. బీఆర్ఎస్ సీఎం నిరంకుశ ధోరణి, ఎమ్మెల్యే ఆగడాలతో తెలంగాణ ప్రజలకు ఆగమాగమైన వేళ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేసింది. టీపీసీసీ అధ్యక్షుడుగా డైనమిక్ నాయకుడు రేవంత్ రెడ్డి నియామకంతో కాంగ్రెస్లో కొత్త ఊపు వచ్చింది. పాదయాత్రలు, సభలు, అడుగడుగునా ర్యాలీలు, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఆందోళనలు చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరింత చేరువైంది. అదే సమయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో హస్తం శ్రేణులు ఏకతాటిపైకి వచ్చారు. అటు హిమాచల్ ప్రదేశ్, ఇటు కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తెలంగాణ పార్టీకి కొత్త ఆశలకు ఊపిరి పోశాయి. కర్ణాటకలో విజయ మంత్రం 6 గ్యారంటీలతో, అధిష్టానం దన్నుతో టీపీసీసీ దూసుకు వెళ్లింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా తెలంగాణలో అధికారం హస్తగతం చేసుకునే లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సునీల్ కనుగోలు వ్యూహరచన, టీపీసీసీ కీలక నాయకుల సమన్వయ కృషి పార్టీని విజయపథంలో దూసుకువెళ్లేలా దోహదపడ్డాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు సునీల్ టీం, అధిష్టానం సమన్వయకర్త మాణిక్ రావ్ ఠాక్రే చేసిన కృషి
అనన్య సామాన్యం. ఒక పక్క వ్యూహరచన చేస్తూనే కాంగ్రెస్ సీనియర్ల అలకలు తీర్చి బుజ్జగించి అందరినీ కలుపుకుని సమిష్టి శక్తిగా తెలంగాణ కాంగ్రెస్ను తీర్చిదిద్దారు. దీంతో పార్టీ పట్ల ప్రజల్లో గౌరవాన్ని పెంచింది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు చెప్పినట్టుగా దొరల తెలంగాణ కావాలా, ప్రజల తెలంగాణ కావాలా, ప్రజల తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు ఎన్నో కలలు కన్నారు. ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోయినాయి. వారి కలలు నిజం చేయడం కోసం మేము తెలంగాణ రాష్ట్రం ఇచ్చాం. దేనికోసం తెలంగాణ ఇచ్చిందో కూడా స్పష్టత ఇచ్చాం. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం ప్రజల తెలంగాణ కావాలి, ప్రజలు గెలవాలి. ఈ గెలుపు ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలోని సంపదని పాలకులు కాకుండా ప్రజలకి పంచాలి అనేటువంటి నినాదాన్ని మేము ఇచ్చిన పిలుపుని అర్థం చేసుకున్న ప్రజలు ఈ రోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. చాలా సంతోషంగా ఉంది. తప్పనిసరిగా ఆ లక్ష్యాలను నిజం చేయడం కోసం, వాటన్నిటిని ప్రజలకు అందించడం కోసం ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంతో సంపూర్ణంగా వారికి అందిస్తామని, అందించే ప్రక్రియలో అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం. ఇదంతా ఒకెత్తు, ప్రచార వ్యూహం మరో ఎత్తు. 137 ఏళ్ల పార్టీ అనుభవం ఇక్కడ ఫలించింది. వరంగల్ రైతు డిక్లరేషన్తో ఎన్నికల నగార మోగింది. 6 గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రచారం అదరగొట్టింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ధరణిలో అవకతవకలు, మిషన్ భగీరథ పేరుతో జరిగిన అక్రమాలు, పెరుగుతున్న ధరలు, రైతు బంధు, దళిత బంధు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి వంటి పథకాలలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ అగ్రనాయకుల కమిషన్ల దందా వంటి అన్ని అంశాలను కాంగ్రెస్ ప్రచారంలో హోరెత్తించింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ, రెయింబవళ్లు కష్టపడి చదివి రాసిన పరీక్షలు 2 సార్లు రద్దు కావడంతో నిరుద్యోగులు ఆగ్రహంతో రగిలిపోయారు. నిరుద్యోగులు రోడ్డెక్కారు. ధర్నాలు, ఆందోళనలు చేసిన టీఎస్పీఎస్సీ చైర్మన్, డైరెక్టర్ను ప్రభుత్వం బర్తరఫ్ చేయకపోవడం విద్యావంతులు మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా మద్యం ధరలు కొన్ని రెట్లు పెరిగాయి. ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూనే మరోపక్క ప్రజలను మద్యానికి బానిసలుగా చేసి ప్రభుత్వం దోచుకుంటున్న అంశాన్ని ప్రజలు గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ ఆ అంశాన్ని క్యాష్ చేసుకుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉందని ఛార్జ్షీట్లో ఉన్న ఢిల్లీ మంత్రులు, ఎందరో కీలక వ్యక్తులు అరెస్టైనా కల్వకుంట్ల కవిత మాత్రం అరెస్టు కాలేదు. కవిత అరెస్టు కాకుండా కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ పడిన తంటాలు మీడియా సాక్షిగా తేటతెల్లమైంది. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రజలకు నమ్మకంగా చెప్పడంలో కాంగ్రెస్ సక్సెస్ సాధించింది. డిసెంబర్ 3, 2023 4 కోట్ల తెలంగాణ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి శ్రీకాంతాచారికి ఘనమైన నివాళులు తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించి శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలిపే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఈ కుటుంబంలో మేము కూడా సభ్యులము. మీకు ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా మేము మీ తరఫున ఉంటాము, కొట్లాడతాము. మేము తెలంగాణ 4 కోట్ల ప్రజలు, మేము కూడా ఒకరము అని ఈ ప్రజలకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించి నేను, మా మిత్రుడు మల్లు భట్టి విక్రమార్క గారు సిఎల్పిగా ఈ విజయాన్ని, పార్టీని ముందుకు నడిపించడంలో పెద్దలందరి సహకారం ఈ రోజు ఈ విజయాన్ని సాధించినము. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంతా తానే వ్యవహరించాడు. 67 నియోజకవర్గాల్లో 87 సభలను నిర్వహించి ప్రచారం హోరెత్తించాడు రేవంత్. సీనియర్లు సొంత సిగ్మెంట్లకే పరిమితం కాగా రేవంత్ సుడిగాలిలా పర్యటించాడు. పంచులు, పవర్ఫుల్ స్పీచ్లతో ఓటర్లను ఆకట్టుకున్నాడు. కాంగ్రెస్ కావాలి, మార్పు రావాలి అన్న నినాదం మారుమోగింది. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు కలిగించినా, ఎందరిని అరెస్టు చేసినా కాంగ్రెస్ వెనక్కి తగ్గలేదు.
తెలంగాణలో కాంగ్రెస్ విజయంపై అధిష్టానం ప్రత్యేక శ్రద్ధ వహించింది. ప్రియాంక గాంధీ చరిష్మా, రాహుల్ గాంధీ సూటి ప్రసంగాలు తెలంగాణ ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 6 గ్యారంటీలు, మహాలక్ష్మి, 500కే గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, మహిళలకు నెలకు 1500 సాయం, రైతులకు పంట సాయం, గిట్టుబాటు ధరల కల్పన వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ప్రియాంక గాంధీ, వద్రా కీలక పాత్ర వహించారు. 26 సభల్లో రాహుల్ గాంధీ, 23 సభల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, 10 సభల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, 10 సభల్లో కర్ణాటక సీఎం సిద్దారామయ్య, 3 సభల్లో ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేలా 4 సభల్లో పాల్గొని కాంగ్రెస్ను విజయపథంలో దూసుకువెళ్లడంలో తమ వంతు కృషి చేశారు. అనారోగ్యం ఉన్నా సోనియా గాంధీ ప్రత్యేక మార్గదర్శకం మరింత దోహదపడింది. ఎన్నికల షెడ్యూల్కు ముందే వార్ రూమ్ ఏర్పాటైంది. జాతీయ నాయకులు ఇన్ఛార్జీలుగా వ్యవహరించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 జాతీయ పరిశీలకులను నియమించడం ద్వారా ప్రచారంలో లోటుపాట్లను తీర్చిదిద్దారు. బీఆర్ఎస్ వ్యూహాలను చిత్తు చేయడంలో కాంగ్రెస్ అపూర్వ విజయం సాధించింది. అన్నీ కలిసి రావడం పార్టీ మహాసంగ్రామంలో మహోన్నత విజయం అందుకుంది. ప్రగతి భవన్ కాస్త ఇక నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాపాలన భవన్గా మారబోతుంది. అవును, తెలంగాణలో బంపర్ విక్టరీ కొట్టిన వేళ తమ ప్రభుత్వ ప్రాధాన్యతలపై కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అంతేకాదు, సామాన్యుల కోసం సచివాలయం తలుపులు తెరవబోతున్నట్లు ప్రకటించారు. విపక్ష నేతలు తమ వాదన వినిపించేందుకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందంటూ ప్రకటించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన వేళ కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గెలుపు ఖాయమని తేలిన తర్వాత గాంధీభవన్కు వెళ్లిన ఆయన పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో కలిసి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంగా ఓ వెలిగిన ప్రగతి భవన్ పేరును మార్చబోతున్నట్లు ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఇక నుంచి దీనిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాపాలన భవన్గా మార్చబోతున్నట్లు వెల్లడించారు. 24 గంటల పాటు ప్రజాపాలన భవన్ గేట్లు సామాన్యుల కోసం తెరిచే ఉంటాయన్నారు. అంతేకాదు, ప్రజల కోసం సచివాలయం తలుపులు కూడా తెరవబోతున్నట్లు ప్రకటించారు రేవంత్ రెడ్డి. గతంలో జరిగినట్టుగా ఉండదు. సచివాలయ గేట్లు సామాన్యులకు తెరుచుకుంటాయి. ప్రగతి భవన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాభవన్గా మారుతుంది. సామాన్యులకు పరిపాలన అందుబాటులోకి తీసుకురావడానికి సచివాలయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇక నుంచి అది ప్రగతి భవన్ కాదు, అది ప్రజాభవన్. సామాన్య ప్రజలందరికీ కూడా అందులోకి ప్రవేశం ఉంటుంది. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందన్నారు టీపీసీసీ చీఫ్. ప్రపంచానికి ఉద్యమ స్ఫూర్తి ఇవ్వడానికి, మానవ హక్కులను కాపాడడంలోనూ హస్తం పార్టీయే మొదట ఉంటుందన్నారు. 2009లో సరిగ్గా ఇదే రోజు శ్రీకాంతాచారి అమరుడయ్యాడని, మళ్లీ ఇవాళ అదే రోజు 4 కోట్ల తెలంగాణ ప్రజల విలక్షణ తీర్పు ఇవ్వడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారని తెలిపారు. పార్టీ తరపున శ్రీకాంతాచారికి నివాళులర్పించినట్లు వెల్లడించారు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 3, 2023 4 కోట్ల తెలంగాణ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి శ్రీకాంతాచారికి ఘనమైన నివాళులు తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించి శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలిపే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తెలంగాణ ప్రజలకు విశ్వాసాన్ని కల్పించి కాంగ్రెస్ పార్టీలో స్ఫూర్తిని నింపిన రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీకి చెందిన సీనియర్ నేతలంతా కలిసికట్టుగా సాగి విజయం సాధించామని అన్నారు ఠాక్రే. అటు రాహుల్ చేసిన భారత్ జోడో యాత్ర పార్టీ విజయానికి కలిసొచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ
तेलंगाना में सरकार बनाने जा रही है। सभी का जो साथ मिला, सभी जनता का जो साथ मिला, पूरे तेलंगाना की प्रचार बड़ी अच्छी तरीके से सभी कांग्रेस पार्टी के नेताओं ने, कार्यकर्ताओं ने की। अहम भूमिका जो हमारी नेता सोनिया जी गांधी, जिन्होंने जिस मकसद से तेलंगाना दिया था, उस उद्देश्य को लागू करने के लिए जो मैंडेट है वो तेलंगाना की जनता ने कांग्रेस को दिया। ఇక విపక్ష నేత తమ వాదన వినిపించడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ విజయాన్ని అభినందించిన కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారాయన. అంతేకాదు ప్రతిపక్షాలు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో పాలు పంచుకోవాలని ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కోసం శరవేగంగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా రాజ్భవన్కు వెళ్లింది కాంగ్రెస్ నేతల బృందం. ఠాక్రే, డీకే, రేవంత్, ఉత్తమ్ కుమార్ను గవర్నర్ను కలిశారు. 65 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గెలిచిన ఎమ్మెల్యేలతో సోమవారం ఉదయం సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తామన్నారు. Of our in charge General Secretary Mr. Manik Rao Thakur, the PCC President, former PCC President and all our ACC observers. We have met the Governor today. We have claimed to form the government. Tomorrow morning 9:30 we have called a meeting of the Congress Legislative Party MLAs. Since they all are not able to reach late night, it may take some time. So tomorrow 9:30 is the Congress Legislative Party meeting which has been fixed. So after that we will come back to you. So we have claimed the formation of the government. Sir, when are you forming the government? What is We have claimed the formation of the government. Tomorrow we are meeting. We have a procedure in the Congress Party. We will come out with the procedure and we will come back to you. What about the chief minister? I can't disclose what the governor said and all. It is between me and the governor. We have claimed the formation of the government with 65 members in this new. జయాపజయాలు సర్వసహజం. పోటీలో ఎందరున్నా విజేతలు ఒకరే అవుతారు. ఎన్ని పార్టీలు పోటీ పడినా ఒకటే అధికారంలోకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ గత శతాబ్ద కాలం నుంచి అసేతు హిమాచలం విజయదుందివి మోగిస్తూ అప్రహితంగా విజయయాత్ర సాగిస్తుంది. తాజాగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో విజయపదంలో సాగింది. అయితే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ 3వ స్థానంలోకి ఎందుకు వెళ్ళింది? గ్రహపాటో పొరపాటో కారణం ఏమైనా కొన్ని తప్పిదాల వల్ల బీజేపీ పరాజయం పాలైందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ వైనంపై ఓ రిపోర్ట్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించింది. అధికార బీఆర్ఎస్ పార్టీ ద్వితీయ స్థానానికి దిగజారింది. బీజేపీ 3వ స్థానంలో నిలిచింది. అయితే కమలం పార్టీ కొన్ని పొరపాట్లు చేసుకోకపోతే రాష్ట్రాల్లో బీజేపీ రూలింగ్ పార్టీ అయ్యేదని పలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎంత దయనీయ స్థితిలో ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఉనికి సైతం కోల్పోయే స్థితిలో ఉన్న హస్తం పార్టీకి కర్ణాటక ఊపిరిచ్చింది. ఈ ఉత్సాహంతో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తన జోరు పెంచింది. అధికార పార్టీకే చెమటలు పట్టే స్థితికి హస్తం పార్టీ చేరిపోతోందో సరిగ్గా ఇక్కడే బీజేపీ అప్రమత్తం అయి ఉంటే ఈ ఘోర పరాజయ అవమానం ఉండేది కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కర్ణాటక ఎన్నికలకు ముందు బీఆర్ఎస్, బీజేపీల మధ్య సాగే రాజకీయ వైరం చూడటం తప్ప కాంగ్రెస్ అనే పార్టీ విషయాన్నే జనాలు పరిగణనలోకి తీసుకోలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే హస్తం పార్టీ ఆటలో అరటిపండు టైప్ అనే వ్యాఖ్యానాలు సైతం వచ్చాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువచ్చింది బీఆర్ఎస్ఏ అని, బంగారు తెలంగాణకు చేరువలోకి వచ్చేశామని, నిరుపేదలకు ఎన్నో పథకాలు అమలు చేసేశామని, ఆ పార్టీ నేతలు ఎన్నో గొప్పలు చెప్పేసుకుని ఎన్నికల్లో విజయం సాధించేస్తామని, హ్యాట్రిక్ ఖాయమని బీఆర్ఎస్ ఊహల్లో విహరించింది. అయితే బీఆర్ఎస్ బూటకపు మాటలతో నాటకాలు ఆడుతోందని, ప్రజా విశ్వాసం కోల్పోయిందని బీజేపీ దుయ్యబట్టింది. బీఆర్ఎస్, బీజేపీల మధ్య వైర వాతావరణ వార్తలు తప్ప మరో ఏ వార్తకే అవకాశం లేనంతగా ఈ పార్టీల మధ్య సమరం సాగింది. బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకుని బీఆర్ఎస్ను ఎండగట్టడంలో ప్రథమ శ్రేణి నేతగా బండి సంజయ్ పేరు పొందారు. నాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ బీఆర్ఎస్కు కంటి మీద కునుకు లేకుండా చేశారు. అవినీతి, బంధుప్రీతి, ముడుపులు బాగోతాలు, ప్రాజెక్టుల డొల్లతనం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బూటకపు హామీలు ఇలా ఎన్నో అంశాలు ఎత్తుకుని బండి సంజయ్ బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. దీనిపై ప్రజాస్పందన విపరీతంగా వచ్చింది. బీఆర్ఎస్ ఇంటికెళ్లడం, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. బండి సంజయ్ సభలకు, యాత్రలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. విపరీతమైన ప్రజాభిమానాన్ని బండి సంజయ్ పొందారు. బీజేపీని పతాక స్థాయికి తీసుకువెళ్లారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అధిష్టానం ఆకస్మికంగా బండి సంజయ్ను రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఏ ఉద్దేశంతో కమల పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారో కానీ ఈ ఎన్నికల ఫలితాలు చూస్తే బండి సంజయ్ను మార్చడం బీజేపీ అధిష్టానం చేసిన పెద్ద పొరపాటని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ నేతలు సైతం ఈ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. బీఆర్ఎస్ నిరంకుశంగా ప్రవర్తిస్తూ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని బండి సంజయ్ గొంతు చించుకుని పోరాటం సాగిస్తుంటే ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లి ఏదో కారణాలు చెప్పి బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ పొంది క్లోజ్గా మెలగడం మొదలుపెట్టారు. ఈ చర్యలతో బండి పోరాటం నిరుపయోగంగా మారడమే కాకుండా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే టాక్ వచ్చింది. ఈ సమయంలోనైనా బీజేపీ పెద్దలు అప్రమత్తం అయ్యుంటే పరిస్థితి ఇంత విషమించేది కాదని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, మిగిలిన సమయాల్లో అధికార పక్షమైన, విపక్షమైన కోరుకునేది ప్రజా సంక్షేమమే అనే రూట్లో బీజేపీ పెద్దలు వెళ్లి బీఆర్ఎస్ పై వైరం ప్రదర్శించలేదని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. బండి సంజయ్ అనంతరం బీజేపీ అధ్యక్షునిగా వచ్చిన కిషన్ రెడ్డి మృదు స్వభావులుగా ఉండడం, సామరస్యపూర్వక ధోరణితో వ్యవహరించడంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే విషయం మరింత ఫోకస్ అయింది. ఇక కాంగ్రెస్ నేతలైతే, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని ప్రతి సభలో గొంతెత్తి చెప్పారు. తన చతురత, వాగ్దాటితో అది నిజమే అని నమ్మించే స్థితికి వెళ్లారు. ఈ చర్య వల్ల బీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత బీజేపీ పైన పడిందని తెలుస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ ప్రాణ స్నేహితులని హస్తం నేతలు వేరే లెవెల్లో ప్రచారం చేస్తుంటే లిక్కర్ స్కామ్లో ఉన్న సీఎం కేసీఆర్ కుమార్తె కవితపై కేంద్రం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందనే ఆరోపణలు వచ్చాయి. లిక్కర్ స్కామ్కు సంబంధించి ఢిల్లీలో ఆప్ నేతలను, ఏపీలో కొందరు నేతలను అరెస్ట్ చేసి కవితను అరెస్ట్ చేయకపోవడంతో బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనే విషయంపై ప్రజల్లో అనుమానాలు తలెత్తాయి. రేవంత్ రెడ్డి ఈ చర్యను ప్రతిచోట ప్రస్తావించి బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని గొంతెత్తి చెప్పారు. ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో చేరికల కమిటీని ఏర్పాటు చేయగా ఇతర పార్టీల నుంచి ముఖ్య నేతలు ఎవరూ బీజేపీలో చేరలేదు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ను మార్చిన అనంతరం బీజేపీలో గ్రూపు రాజకీయాలు అధికం అవ్వడం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కంటే అభ్యర్థులు ఎంపిక టికెట్ల కేటాయింపు ఆలస్యం కావడం, ఎన్నికల ప్రచారంపై పూర్తిగా ప్రధాని అమిత్ షా వంటి జాతీయ నాయకులపై ఆధారపడి పనిచేయడం, బీజేపీ అభ్యర్థులు స్థానిక సమస్యలు ఫోకస్ చేయకపోవడం, ఇలా ఎన్నో కారణాలు బీజేపీ పరాజయానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఎన్నికల షెడ్యూల్ రాకముందే విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వంటి నేతలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితిపై పార్టీ పెద్దలు దృష్టి పెట్టి ఈ నేతల సేవలు వినియోగించుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని తెలుస్తోంది. అయితే దీనిపై అధిష్టానం సమగ్ర దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఇది మరో పెద్ద దెబ్బ అయింది. బీజేపీలో ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మేనిఫెస్టో కమిటీ, అభ్యర్థుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీల కన్వీనర్లు పార్టీ వీడి వెళ్లిన అనంతరం సైతం కమిటీలను తిరిగి ఏర్పాటు చేయలేదు. అభ్యర్థుల ఎంపిక రాష్ట్రంలో జరగకుండా పూర్తిగా ఢిల్లీలో జరగడం సైతం ఓ డీమెరిట్టే. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు చాలా చోట్ల టికెట్లను కేటాయించారు. వారితో బీజేపీ కింది స్థాయి నేతలు ఎన్నికల్లో కలిసి పనిచేయకపోవడంతో కోఆర్డినేషన్ పూర్తిగా లోపించడం ప్రతికూల అంశంగా మారింది. బీజేపీని గెలిపిస్తే తెలంగాణలో బీసీ నేతను సీఎం చేస్తామని ప్రధాని మోదీ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ సదస్సులో ప్రకటించడం ప్లస్ పాయింట్ అయింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ ఏర్పాటు చేసిన సభ విజయవంతమైంది. ఈ సభలో ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణపై హామీ ఇవ్వడం, కమిటీ ఏర్పాటు చేయడం సైతం బీజేపీ ఓట్ల శాతం పెరగడానికి కారణంగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 3 పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కరీంనగర్ నుంచి, ధర్మపురి అరవింద్ కోరట్ల నుంచి, సోయం బాపురావు బోధ్ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం, ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నుంచి కాకుండా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి కూడా పోటీకి దిగడం, 36 మంది బీసీ నాయకులకు బీజేపీ టిక్కెట్లు కేటాయించడం, మహిళలకు సైతం ఎక్కువ స్థానాలు కేటాయించడం ఇవన్నీ బీజేపీకి ప్లస్ పాయింట్లయ్యాయి. తెలంగాణ ఎన్నికలపై జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం, ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ 3 రోజులు ఇక్కడే ఉండి ప్రచారం చేయడం, బహిరంగ సభల్లో పాల్గొనడం, రోడ్ షో నిర్వహించడం మంచి పరిణామాలయ్యాయి. వీరితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నేతలు తెలంగాణలో మకాం వేశారు. ఇవన్నీ బీజేపీ ఓట్ల శాతం పెరుగుదలకు, సీట్ల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. ఏది ఏమైనా బీఆర్ఎస్, బీజేపీ మధ్య సాగుతున్న పోరులో ఆకస్మికంగా కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవంతో బీజేపీని వెనక్కి నెట్టేసి బీఆర్ఎస్తో పోటీపడి ఆ పార్టీని ఓటమి పాలు చేసేయడం వండరే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.